మనతో పాటు మధ్యల సందీప్ అని ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఎట్లా చూస్తారు మళ్ళీ ఒకసారి? మొన్న హరీష్ రావు అంటారు, ఈరోజు కేటీఆర్, రేపు కేసీఆర్ కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పి చర్చలు వినిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు? ఇప్పటికే హరీష్ అన్న లాంటి వాళ్ళకి ఇచ్చి ఒక తప్పు చేసిండు, రామన్న లాంటి ఒక యువ నాయకునికి ఇచ్చి రెండో తప్పు. కేసీఆర్కి ఇస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే వానికి కాలు బట్టి నిలగొడతారు రేవంత్ రెడ్డిని. చేయాల్సిందంతా చేస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని నిమ్మలంగా భూస్థాపితం చేసి ఆంధ్ర అయినటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీ జెండాను ఎత్తుకోవడానికి మళ్ళొకసారి సిద్ధపడుతున్నాడు. మొన్న జరిగినటువంటి ఖమ్మం సభలో చెప్పకనే చెప్పిండు, ఎన్టీఆర్ గారి ఆత్మ శాంతించాలంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని బాధ పెట్టిండు, ఆయన సంతోషంగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ గద్దెల్ని కూల్చాలంటున్నావు. ఎందుకు కూల్చాలరా హౌలే రేవంత్ రెడ్డి? ఎందుకు కూల్చాలే బీఆర్ఎస్ పార్టీ గద్దల్ని? ఒక బెల్లి లలితకని, ఒక మారోజు వీరన్నని, ఇలాంటి వాళ్ళని బూటకపు ఎన్కౌంటర్ చేసినందుకు ఈరోజు చంద్రబాబు చల్లగుండాలంటున్నావా? ఈరోజు ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటున్నావా? ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని పాలన మీద దృష్టి పెట్టాలని మళ్ళొకసారి కోరుకుంటూ, ఎట్లున్నదెంకటి కాంగ్రెసు సోపతి, ఎంతల వచ్చరా ఎనకటి మల్లాపతి. ఎట్లున్నదెంకటి కాంగ్రెసు సోపతి, ఎంతల వచ్చరా ఎనకటి మల్లాపతి. 6 గ్యారంటీలు నీరు గారిపోయినాయి, 6 గ్యారంటీలు నీరు గారిపోయినాయి. అందిన కాడికి దీని పంది కొక్కులా ఉండే. ఎట్లున్నదెంకటి కాంగ్రెసు సోపతి, ఎంతల వచ్చరా ఎనకటి మల్లాపతి. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, 2 ఏండ్ల పాలన ఇండ్లను కూల్చే పాలన. రేవంతు పాలన ఇండ్లను కూల్చే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను కూల్చే పాలన. అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు అనుకుంటా మనల ముంచవచ్చినోడు, వాడు ఢిల్లీకి పోవుడు తప్ప గల్లికి చేసింది లేదు. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇండ్లను కూల్చే పాలన. ఇవాళ నువ్వు ఇండ్లను కూలుస్తున్నావు, నువ్వు మా గద్దెల్ని కూలుస్తా అంటున్నావు, కానీ రేపు నీ గద్దెల్ని కూల్చడానికే తెలంగాణ సమాజము ఎప్పుడు ఎన్నికలు వస్తాయా నీ యొక్క కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నీ విధానాన్ని మార్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి 6 హామీల మీద, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద దృష్టి పెట్టాలని మళ్ళొకసారి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. కనబడతలేదు నాకు. సిఎస్ నుంచి విజువల్స్ తీసుకుంటానా ధర్నా చేస్తున్నారు.
నా పొట్టతో గుద్దేస్తా నువ్వు నా దగ్గరికి రాలేవురా. అరే తమ్ముడు నా దగ్గర రాను. రైతు దగ్గర రాకుండా అవుతారు కదా. అరే ఫోటోలు మళ్ళీ వాడు ఫోటోలు మళ్ళీ బాగున్నాం. కాంగ్రెస్ పాలన ప్రజలను అది ఉన్నది కంప్లీట్ చేయాలి. ఏంటి కొత్త సాంగ్ వస్తుందా? రివీల్ చేసినాం అన్న. ఇంకా నేను వాడేది వెళ్ళి రికార్డ్ చేయలేదు. ఇప్పుడు చేయడం ఎందుకు కొద్దిగా ఆగి చేద్దాం మంచిగా